నమస్కారం ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం నేను కవిత ముందుగా ముఖ్యాంశాలు పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామన్న మంత్రి జగదీష్ రెడ్డి పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడి ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్ర నవనిర్మాణానికి కృషి చేయాలని ఉద్యోగులకు టీజేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపు పదవీ విరమణ సందర్భంగా పౌర సన్మానం ఇండ్లు లేని పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఇండ్లను నిర్మించి ఇస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్షాప్ లో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఇండ్లు లేని పేదలకు గుడిసెల్లో నివసించే వారికి ప్రభుత్వం పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తుందన్నారు. పట్టణాలు మండల కేంద్రాల్లో 20 ఇండ్లకు తగ్గకుండా ఇండ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సూచనలను అధికారులకు వివరించామని తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. నియోజకవర్గానికి 400 ఇండ్ల చొప్పున జిల్లాలో 4800 ఇండ్లు నిర్మించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. రానున్న పుష్కరాలకు సంబంధించి వివరిస్తూ గతంలో పుష్కరాల కోసం 19 ఘాట్లు మాత్రమే ఏర్పాటు చేశారని 1.5 కోటి పైన భక్తులు పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరిస్తారనే అంచనాలతో భక్తుల సౌకర్యార్థం 45కు పైగా ఘాట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పుష్కర స్నానాలు ఆచరించే ప్రాంతాలకు ప్రత్యేకంగా రోడ్లు నిర్మిస్తామని ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈరోజు వచ్చే సంవత్సరం ఆగస్టులో వచ్చే కృష్ణ పుష్కరాలకు సంబంధించి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకి ఇల్లు లేని వారికి ఇవ్వాలనుకుంటున్న 2 పడక గదుల గృహ నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా గృహ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నల్గొండ జిల్లాకు నియోజకవర్గానికి శాసనసభ నియోజకవర్గానికి 400 చొప్పున 4800 గృహాలు మంజూరు చేస్తూ దాదాపుగా 1.5 కోటికి పైగా భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్థానానికి స్నానానికి ఆచరించడానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేసి ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వర్క్ షాప్ లో ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, పైల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఏజేసీ వెంకట్రావు, ఏఎస్పీ గంగారాం, ఓఎస్డీ వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ దామోదర్ రెడ్డి, డిఆర్ఓ రవి, ఆర్డీఓ వెంకటాచారి, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్ర నవనిర్మాణానికి ఉద్యోగులు మేధావులు కృషి చేయాలని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాం పిలుపునిచ్చారు. తన పదవీ విరమణ సందర్భంగా జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా జిల్లా టీజేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్బీఆర్ గార్డెన్లో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభ పౌర సన్మాన కార్యక్రమానికి కోదండరాం విచ్చేసి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం కోసం పోరాటం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదిక మీదికి తీసుకువచ్చిన ఘనత టీజేఏసీకి దక్కిందన్నారు. ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో నవ తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి కృషి చేయాలని, స్వేచ్ఛావాయువులు ప్రజలకు అందించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. అనంతరం కోదండరాంను ఉద్యోగ విద్యార్థి సంఘాలతో పాటు న్యాయవాదులు, డాక్టర్లు, అన్ని వర్గాల వారు ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఒక ప్రయోగము, ఒక వ్యవస్థ, అనేక మంది, అనేక వర్గాలు, అనేక అనుభవాలు, అనేక సిద్ధాంతాలు, అనేక మార్గాల నుంచి ప్రయాణం చేసి వచ్చినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఐక్యం చేయగలిగినటువంటి వేదిక చేసి అటువంటి వేదిక ఒక భాగంగా పనిచేసినటువంటి అదృష్టం నాకు కలిగినందుకు ఇవాళ ఇంతమంది నాకు పరిచయం అయ్యారు. ఆ పరిచయాన్ని పురస్కరించుకొని ఈ పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఇవాళ నల్గొండ జేఏసీ వారందరినీ నేను పేరు పేరున ఇవాళ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పౌర సన్మానాన్ని స్వీకరించేందుకు సార్కు కృతజ్ఞత తెలియజేస్తూ ఖచ్చితంగా ఏ ఉద్యమం అయితే చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దాన్ని పునర్నిర్మించుకోవడంలో కూడా అందరం కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించాలని మరి సారు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా చైర్మన్ జి వెంకటేశ్వర్లు, సభ్యులు గోలె అమరేందర్ రెడ్డి, గోనారెడ్డి, మోహన్ రావు,
వెంకటేశ్వరమూర్తి, ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ట్రాన్స్కో ఎస్సీ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు బతుకమ్మలు పేర్చి పాటలు పాడుతూ బతుకమ్మ ఆటను ఆడారు. స్థానిక విద్యుత్ ఎస్సీ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా మహిళా ఉద్యోగులు ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. ఈ సందర్భంగా ఎస్సీ పి భిక్షపతి మాట్లాడుతూ తెలంగాణలో ఎంతో సాంప్రదాయబద్ధమైన పండుగ బతుకమ్మ అని, ఈ పండుగను ప్రభుత్వం నిర్వహిస్తుందని, మహిళల్లో ఉత్సాహం నింపే ఉద్దేశంతో తమ కార్యాలయంలో మహిళా ఉద్యోగుల కోసం బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మహిళా ఉద్యోగులు మాట్లాడుతూ నిరంతరం ఆఫీసు, ఇంటి పనుల ఒత్తిడితో ఉండే తమకు తమ కార్యాలయంలో మహిళలకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ పండుగను నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఈ, ఎండి సలీం, ఏడీఈలు సిహెచ్ ప్రవీణ్ కుమార్, ఆనందరావు, సాషిరెడ్డి, నాగలక్ష్మి, పద్మ, ఏఈలు, సబ్ ఇంజనీర్లు, మహిళా ఉద్యోగులు తదితరులు ఉన్నారు. ప్రభుత్వము బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ జరుపుకునే సందర్భంగా శాఖ తరఫున 4 తారీఖు నాడు మన ఎన్జీ కాలేజ్ భారీ ఎత్తున మా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. 3 రోజుల నుంచి ఎంతో కష్టపడి బతుకమ్మలు పేర్చి ఆడడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అదే విధంగా రామానంద తీర్థ కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవంలో రూరల్ ఎస్ఐ పరశురాం, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బతుకమ్మ అనేది తెలంగాణ ఆడపడుచులకు ఒక పవిత్రమైన పండుగ. ఈ సంస్కృతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం నుంచి 10 కోట్ల ఫండ్ అలాట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో బతుకమ్మ ఉత్సవాలు జరుపుతున్నందుకు సంబరాల్లో భాగంగా మనం ఈరోజు బతుకమ్మ ఉత్సవాలను మన స్వామి రామానంద ఇంజనీరింగ్ కాలేజీలో జరుపుకున్నందుకు ముఖ్యంగా ఈ కాలేజ్ మేనేజ్మెంట్ గారికి మా వంతుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎడ్యుకేషన్ సొసైటీలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. ఇందులో మా డైరెక్టర్ సార్ దయాకర్ రెడ్డి సార్ గారి కృషి ఎంతగానో ఉంది. పట్టణంలో పిఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ పూల రవీందర్ పాల్గొన్నారు. పిల్లలంతా ఈ సీజన్లో పూసేటటువంటి పూలన్నింటినీ సేకరించి గౌరీదేవికి పూజలు చేసి 9 రోజులు మరి మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో పూర్తవుతుంది. భగవంతుని ప్రపంచవ్యాప్తంగా పూలతో పూజిస్తాము, కానీ తెలంగాణ ప్రాంతంలో పూలనే భగవంతుడిగా మనం ఆదరించడం జరుగుతుంది, ఆచరిస్తున్నాం మనము. దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని పలు కాలనీల్లో ప్రతిష్ఠించుకున్న భవానీ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 4వ రోజైన శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చింది. పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ పానగల్ రోడ్లో ప్రతిష్ఠించిన దుర్గామాతకు భవానీ మాలధారణ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకాలు, అర్చనలు, అన్నదానం చేశారు. పూజా కార్యక్రమంలో 1 టౌన్ 2 టౌన్ సిఐలు శ్రీనివాస్, రవీందర్, ఎస్ఐ నాగదుర్గ ప్రసాద్, అన్నదాతలు నారగోని వెంకన్న, దత్తు, భవానీ మాలధారణ స్వాములు, మురళీకృష్ణ, చంటి స్వామి, గిరి, రాము స్వామిలు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన కుంకుమార్చనలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమంలో ఎన్డీసీ ఎండి ఎన్ వెంకటరమణారెడ్డి, డైరెక్టర్ జితేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. వారిని మాలధరణ స్వాములు శాలువాలతో సన్మానించారు. మహిళా భక్తురాళ్లు నన్నూరి కీర్తి, ఆడగడప లక్ష్మి, నిమ్మనగోటి పల్లవి, అంజమ్మ, మేఘన, రాములమ్మ, సుజాత, నారగోని కలమ్మ, సూరమంగమ్మ, లక్ష్మమ్మ, సుమలత, పెద్ది నాగమణి, భవానీ మాలాధరణ స్వాములు, అందుగుల నాగరాణి, మాలాధరణ స్వాములు, నిమ్మనగోటి శ్యామ్, మర్రి మల్లేష్, నారగోని వెంకన్న, ఆంజనేయులు, ఆడగడప విష్ణుకుమార్, ఆవుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మీదేవి యొక్క అవతారంతో దర్శనమిస్తుంది. కాలనీలోని భక్తులందరూ కూడా ఈ యొక్క ఉదయం కూడా పూజా కార్యక్రమంలో కుంకుమ పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఎన్డీసీ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.